ఎలక్షన్స్ వచ్చేసినాయి, మంచి హీట్గా ఉంది. నిజంగా మహిళలు మీరు ఎండలో తిరుగుతుంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది. మొత్తం మీరు ఇంటి బాధ్యతలన్నీ ఆ సమయాన్ని ఎలా నప్పుకుంటున్నారో మాకు తెలియదు, కానీ ప్రతిరోజు ఇంకా నిజంగా నాయకుల కంటే ముందు వచ్చి మీరు నిలబడుతున్నారు అక్కడ. మీ కష్టాలు చూస్తుంటే నిజంగా రేపన్న రోజు అధికారంలోకి వచ్చినాక ప్రతి ఒక్కరిని అసలు రామానాయుడు గారి దృష్టికి మీ విషయాలు కానీ అన్నీ తీసుకెళ్ళాలి. నిజంగా మీ సేవకు మాత్రం నిజంగా అందరం ముగ్ధులం అయిపోయాం. చాలా బాగా చేస్తున్నారు, ఇంకా అద్భుతం. మిమ్మల్ని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నాం, ఆ స్థాయిలో కష్టపడుతున్నారు. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. నిజంగా ఇంకొక 30 రోజులు కష్టపడండి, ఎండను తట్టుకోండి, మాడిపోదాం. ఏదేమైనా సరే పంపాల్సిన వాళ్ళు పంపించేద్దాం, రప్పించాల్సిన వాళ్ళు రప్పించుకుందాం. కొత్త కంపల్సరీ ఇక్కడ విషయం వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు రెండే విషయాలు. ఒకటి ఏంటంటే ఆయన ఎందుకు తెచ్చుకోవాలి, ఈయన ఎందుకు పంపేవాలి. ఆయన ఎందుకు తెచ్చుకోవాలి, ఈయన ఎందుకు పంపేవాలి. చూసాం, ఆయన 5 ఏళ్ల పాలన చూసాం, ఈయన 5 ఏళ్ల పాలన చూసాం. ఆయన 5 ఏళ్ల పాలనలో పాలన ఎలా ఉందిరా అంటే పర్వతం ఎత్తులా ఉండేది ఆయన పాలన. ప్రపంచం అంతా మన వైపు చూసినట్టు ఉంది. ఈయన పాలన ఎలా ఉందంటే పావల ఎత్తు బిల్లలా ఉంది. ఆయన పర్వతం ఎత్తులా ఉంటే ఈయన పావల ఎత్తులా ఉంది. అంత కంపారిజన్ ఉంది, అంత దూరంగా ఈ పాలన ఉంది. మొదటి 5 సంవత్సరాల్లో జరిగిన అద్భుతం ఏంటంటే ఆయన అడుగుపెట్టిన మొదటి అడుగే ఆయన చేసింది ఏంటంటే అమరావతితో ప్రపంచానికి సమాధానం చెప్పాడు. 32,000 భూమిని ఆంధ్రప్రదేశ్కి అంకితం చేశాడు. మనకి ఒక అరెకరం పొలం ఉంటుంది, పావెకరం ఉంటుంది, 2 ఎకరాలు ఉంటాయి, 5 ఎకరాలు ఉంటాయి. 32,000 భూమిని మన ఆంధ్రప్రదేశ్కి ఆయన సేకరించి పెట్టాడు. చంద్రబాబు సంపద మొదలెట్టాడు, అప్పుడే మొదలుపెట్టాడు, ఆయన మొదటి అడుగులోనే మొదలుపెట్టాడు. మనకి ఇప్పుడు 32,000 భూమి ఉంది అక్కడ అమరావతిలో, అదంతా మంది. అక్కడ ఎన్నో అభివృద్ధులు జరుగుతాయి, ఎన్నో పరిశ్రమలు వస్తాయి, ఎన్నో ఇన్స్టిట్యూట్లు వస్తాయి. మన బిడ్డలు అక్కడ చదువుకుంటారు, మన తరతరాలు అక్కడ బతుకుతాయి. అలాంటి ప్రపంచానికి సమాధానం చెప్పాడు ఆ రోజు. అలాంటి మన ఆంధ్రప్రదేశ్ తలరాత మార్చే నిర్ణయం, అద్భుతమైన నిర్ణయం ఆయన తీసుకున్నాడు. అలాంటి నుదుటి రాత నేను చెరిపేశాడు. ఆయన అద్భుతాన్ని సృష్టించాడు. అమ్మ లాంటి అమరావతిని మనకు సృష్టించి పెట్టాడు, రాజధాని సృష్టించాడు. అందుకు ఆయనకి మనం తెచ్చుకోవాలి. ఈయన ఎందుకు గెంటేవాలంటే అలాంటి అమరావతి పునాదులు సైతం మొత్తం లేపడానికి ట్రై చేస్తున్నాడు, ఆ నుదుటి రాతని చెరిపేయడానికి చూస్తున్నాడు. అందుకని ఈయన్ని మనం పంపేవాలి. అవునా కదా? ఏమైనా అనుమానాలు ఉన్నాయా? అమరావతి విషయంలో అంత బలమైన నిర్ణయం చంద్రబాబు గారు అప్పట్లో తీసుకున్నారు. ఇంకా తర్వాత పోలవరం రెండో అతను మన ఆంధ్రప్రదేశ్ ని డిజైన్ చేయడంలో చంద్రబాబు గారు మొదటేమో అమరావతిని తీసుకున్నారు, రెండోది ఆంధ్రప్రదేశ్ ఇంకా డిజైన్ ఎలా చేయాలనుకున్నాడు, పోలవరం తీసుకున్నారు. పోలవరం రైతు బతుకుల మీద, మన రైతులు, మన వ్యవసాయం చేసుకునే మన రైతు బతుకు, ప్రపంచానికి అన్నం పెట్టే అన్నం మెతుకు మీద పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తే రైతులు రాజుగా మార్చొచ్చు, ఆంధ్రప్రదేశ్ అంతా మన ప్రపంచవ్యాప్తంగా అన్నం పెట్టొచ్చు అనే కాన్సెప్ట్ మీద పోలవరం ప్రాజెక్ట్ ఆయన తెచ్చుకున్నాడు. అప్పట్లో ఆయనకి ఆర్థిక సాయం లేకపోయినా, అందరూ సపోర్ట్ లేకపోయినా, 72% ఆయన దగ్గర డబ్బు లేకపోయినా 72% పూర్తి చేశాడు ఆయన. చంద్రబాబు గారు 72% పూర్తి చేసిన ప్రాజెక్ట్ ని 151 మంది సలహాదారులు, 150 మంది సలహాదారులు ఈయనకి, మళ్ళీ 151 మంది ఎమ్మెల్యేలు, ఇంతమంది సపోర్ట్ తీసుకొని ఆయన ఒక్కడే 72% పూర్తి చేస్తే ఇంతమంది 151 మంది ఎమ్మెల్యేలు, 100 దాటిన సలహాదారులు పట్టుకొని 2% ఆయన చేసిన 72%, ఈయన 2% పూర్తి చేయలేపాడు. పోలవరాన్ని ఈరోజు పడుకోబెట్టాడు. అందుకని ఈయన పంపేవాలి, ఆయన తెచ్చుకోవాలి. ఈ 2 విషయాల్లో అందరూ ఏకీభవిస్తారా, ఏకీభవించరా? ఆయన ఆంధ్రప్రదేశ్ కోసం ఆయన చేసిన, ఆయన ఎక్కడ ఉన్నాడు, ఈయన ఎక్కడ ఉన్నాడు?